సన్నిధి కూడా వచ్చిన అందరికీ నా వందనాలు. ప్రత్యేకమైన మన దూర ప్రాంతం నుండి వచ్చిన జ్యోతికి వందనాలు, రాజీకి వందనాలు, సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక అని చెప్పి ఆమె చెప్తే అంటే ఆమె అంటే జరుగుతుంది కాక అవును కాక సమయంలో సరిగ్గా 7 గంటల దేవుని వాక్యం కోసం ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథం మనం 4 వారాల నుంచి సమయం గురించి తెలుసుకుందామని. ప్రకటన గ్రంథం ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చాప్టర్ 3 7 నుంచి 11 వచనాలు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయును, దావీదు తాలూకు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైన సర్వశక్తి సత్యస్వరూపియకు పరిశుద్ధి చూపు సంగతి ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాలు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉంది, నీవు నా వాక్యమును గైకొని నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయలేరు. యూదులు కాకయే తాము యూదులు అని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించినని తెలుసుకున్నట్టు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవరు నీ కిరీటము అపహరింపబడినట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొను. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడి మీదటి అన్నిటినీ వెలుపలికి పోడు. మరి నా దేవుని పేరు పరలోకములో నా దేవుని యొద్ద నుండి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును సంఘములతో చెవి కలిగిన వాడు మాత్రమే వింటాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 11 వచనాల్లో ఇది ఏ సంఘం? ఈ సంఘం పేరు ఏంటంటే ఫిలదెల్ఫియా. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలు దేనికి సాదృశ్యం? రేపు 7 మనకి సముద్రాలు ఎన్ని, ఖండాలు ఎన్ని? 7 అంటే ప్రపంచంలో రేపు ప్రభువాను ఎత్తబడే సమయానికి మరి సార్వత్రిక సంఘం 7 సంఘాల్లో ఈ సంఘం ఎన్నో సంఘం అంటే ఇది మొదటి సంఘం పేరు ఎఫెసీ సంఘం, రెండో సంఘం పేరు స్మరణ సంఘం, మూడవ సంఘం పేరు పెర్గము, 4 తుయతైరా, 5 సార్డిస్, 6ది ఫిలదెల్ఫియా, 7 లవోదికీయ. ఇది ఎక్కడుంది? మొదటి అధ్యాయం 10వ వచనంలో చేసుకుంటాం. ఎందుకంటే 6 సంఘం. ప్రతి సంఘం మీద ప్రభువారు తప్పు మోపాడు. ప్రతి సంఘం పైన ప్రభువారు తప్పు మోపాడు. ఏదో ఒక పొరపాటులోనే నేను చదివిన సంఘాలు కానీ ఫిలదెల్ఫియా సంఘం మీద ఏ తప్పు మోపలేదట. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. ఇప్పుడు మనం ఎందుకంటే ఈ ఫిలదెల్ఫియా సంఘం అని ఉంటే మనం ఎత్తబడతాం. ఎప్పుడు ఎత్తబడేది? ప్రభు రాకడ అనేది ఉందా లేదా నమ్ముతున్నామా? మన చిన్నప్పటి నుంచి ఉన్నాం. అది మరి ప్రభు వారు వచ్చింది లేదని అనుకుంటున్నారేమో. ఆయన ఇంకా స్వార్థ ప్రపంచంలో చాలా మనకున్నట్టుగా సంఘాలు మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్నట్లుగా ఇతర రాష్ట్రాల్లో ఉండవు. 70 కిలోమీటర్లకు ఒక చర్చి ఉంటుంది. అది కూడా వేరే వేరే చర్చిలు ఉంటాయి. మరి స్వార్థ సర్వజనులకు అందరికి వెళ్ళాలి. అప్పుడు ప్రభువారు ఎందుకంటే తెలియపరచాలి.
మంచి ఏంటి, అసలు సర్వసత్యమేంటో, మరి పరలోకం ఉన్నది, పాతాళం ఉన్నది, వీటన్నిటికీ ఇలా అని సువార్త ప్రకటించబడిన యేసు ప్రభు వారి గురించి ప్రకటించబడినప్పుడు పూర్తిగా అయిపోయినాక ప్రభు వారు అప్పుడు వస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఫిలదెల్ఫియా సంఘము చాలా ప్రాముఖ్యమైనది. ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ. ఫిలదెల్ఫియా అంటే అర్థం సహోదర ప్రేమ. ఒకరి ఎడల సహోదర ప్రేమ కలిగి ఉండటమే సంఘం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎఫెసీ రాసిన పత్రిక మన వాక్యంలోకి మనం కొద్ది నిమిషాలు ఎక్కువగా ధ్యానించడానికి మన సమయాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. ఎఫెసీ సంఘానికి మరి అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. సంఘమును యేసు ప్రభువారు ప్రేమించాడు. అందులో ఏముండకూడదు, కళంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు. ఎలా ఉండాలి సంఘం? ఫిలదెల్ఫియా సంఘం ఎలా ఉందంటే, మనం విన్నాం, సంఘం ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా ఉండాలి, నిర్దోషముగా ఉండాలి, మహిమ గల సంఘముగా ఉండాలి. ఇప్పుడు ఈ సంఘము ద్వారా మనము నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి. సంఘములో స్థిరపరచబడాలన్నా, పరిశుద్ధపరచబడాలన్నా, నిర్దోషులుగా ఉండాలన్నా, మహిమ కలిగిన సంఘముగా ఉండాలంటే మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి? దేని ద్వారా మనం తెలుసుకుంటామంటే వాక్యము. అది తిరిగి వచ్చినా ఏం కావాలట? వాక్యం. వాక్యం లేకుండా నువ్వేమీ చేయలేవు. వాక్యముతో ఏం చేయాలంట? మనము వాక్యముతో ఉదక స్నానం చేత సంఘాన్ని పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రభువారు 33 సంవత్సరములు ఈ లోకంలో జీవించారు. శరీరుగా ఉన్నప్పుడు ఆ తర్వాత 3.5 సంవత్సరాలు సేవ చేశారు. తన 30వ ఏట బాప్తిసం తీసుకున్నారు. అక్కడి నుంచి సేవ చేయడం ప్రారంభించారు. తన యవ్వన రక్తాన్ని మనకు ప్రపంచ మానవాళి, మన గ్రామం కోసం కాదు మాత్రమే కాదు, ప్రపంచ మానవాళి కొరకు ఆయన రక్తం నిర్దోషమైనది, పరిశుద్ధమైనది. ఆయన రక్తం మనకు చిందించారు. ఆ రక్తంలో మనం కడగబడి ఉండాలి. కడగబడి ఉన్నాం. మనము ఫిలదెల్ఫియా సంఘం వలె కడగబడి ఉన్నప్పుడు మనము ఎత్తబడతాం. మనము ఇక్కడి నుంచి మన వాక్యంలో పెడితే మన ముఖంలో మనం తెలుసుకుంటే ఫిలదెల్ఫియా సంఘము చిన్న సంఘం అంట, పెద్ద సంఘం కాదు, చిన్న సంఘం అంట. చిన్నవారంటే తక్కువగా, అంటే లోకములో మంచి పేరు కావచ్చు, ఘనబలం కలిగిన వారు కాదు. మనం చూస్తే నీకున్నది శక్తి కొంచెమైనను, మనకు కొంతమంది మనము పేదవారం అనే ప్రార్థనకు రాము. సరిగ్గా కూర్చొని మరి ప్రతిరోజు మనకు గడవట్లేదని ప్రార్థనకు రాము. సరిగ్గా ఇది ఇంకా పేదరికంలో ఉన్న మనము దేవుని సన్నిధికి వెళితే ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అన్న ఆలోచనడు ఇంకా దిగజారిపోతాం. ప్రార్థనకి రాగానే వేరే చోట్లయితే టయానికి వెళ్తాం, ఆసక్తిగా వెళ్తాం. ఫిలదెల్ఫియా సంఘంతో ఇక్కడ గాయపడిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘం ఎలా ఉండాలంట? పరిశుద్ధముగా ఉండాలి. అందులో కళంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు. ముడతుందనుకో మనం ఏం చేస్తాం? ముడతున్న దగ్గర కాస్త నీళ్ళు తల్లి ఐరన్ బాక్స్ ఉంటే కరెంట్ పెట్టి కాకుండా మామూలు మాన్యువల్ది బొగ్గులేసి దాని మీద రుద్దంగా ఏమైంది? సాబీకి వచ్చినట్టుగా వాక్యముతో మనం ఏం చేయాలి? మన కళంకలన్నీ తుడిచిపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. మన కళంకములు కానీ మన ముడతలు కానీ ఎవరు సరి చేస్తారు? వాక్యం సరి చేస్తారు. వాక్యము వినాలి. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. నీ క్రియలు నేను ఎరుగుదును. మన క్రియలు ప్రభువుకు తెలుసు. మన పేదవారమా, ధనులమా, పెద్దవారా కాదు, కానీ క్రియలు ప్రభువానికి తెలియాలి. నీకున్న శక్తి కొంచెమై ఉందనను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగుదును. కొంతమంది మన పేదవాళ్ళం ఉన్న వాళ్ళ దగ్గరికి యేసు ప్రభుని మనం యేసు ప్రభువును బైబిల్ తీసుకెళ్తామా? మా పని దగ్గరికి బైబిల్ తీసుకెళ్తామా? డ్యూటీకి బైబిల్ తీసుకెళ్తారా? భయం. చాలా మంది ఆఫీసుల్లో పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నారు, వాళ్ళు బైబిల్ తీసుకెళ్తారు. ఆఫీసులో ఏం చేస్తారు తెలుసా? ఖాళీ టైంలో బైబిల్ చదువుకుంటారు. వాళ్ళు ఒక ఆఫీసులో ఒకళ్ళు కాదు, ఎంతో మంది సాక్ష్యాలు చెప్తారు. మధ్యాహ్నం అవసరం అక్కడ వచ్చేసి ఒక గంట ప్రార్థన చేసుకుంటారు ఆఫీసులోనే. కానీ మనము పేదవాళ్ళమై ఉండి పేదవాళ్ళుగా ఉంటాము. మరి ఈ పేదరికం నుండి విడుదల కలగాలంటే, ఈ సమస్యల నుండి విడుదల కలగాలంటే ఆయన వాక్యమును మనం ఏం చేయాలి? గట్టిగా మనం ఏం చేస్తాం? పట్టుకోవాల్సిన దాన్ని గట్టిగా పట్టుకోకూడదు ఏం చేస్తాం? గట్టిగా దేవుని సన్నిధిని పట్టుకోవాలి, సమయాన్ని పట్టుకోవాలి, వాక్యమును పట్టుకోవాలి. ఎలియాజరు అబ్రహాము గారు తన దాసుని తన కుమారుడు వరకు భార్య తీసుకురామంటే భార్యని సిద్ధపరచాలంటే పెళ్లి కుమార్తెను లేదా నా కుమారుడికి ఒక భార్యని చూడయ్యా, భాగస్వామిని చూడయ్యా అని ఎలియాజరు పంపిస్తారు. ఎలియాజరు పంపిస్తే ఆయన 10 ఒంట్లు తీసుకెళ్తారు. వెళ్తూ బావి దగ్గర ప్రార్థన చేసుకుంటాడు. ప్రభువా, ఈ బావి దగ్గర ఉంటాను, ఈ బావి దగ్గర ఎవరైతే ఏ చిన్నదైతే లేదా ఏ కన్యకు వచ్చి ఇక్కడ నాకు ఒంటెలకు నీళ్లు పోస్తారో వారే నా యజమానుడి యొక్క కుమారునికి భార్య. ఆ ఊర్లో ఎంతమంది లేరు స్త్రీలు? ఎంతమంది లేరు? ఆ స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని ఏర్పరిచాడు? ఆ రోజున ఆ బాబు దగ్గరికి ఎవరిని ఏర్పరిచాడు? రేపుగా ఏర్పరిచాడు. మనుషులకైతే మరి ఆ రోజుల్లో భావం ఎలా ఉంటుంది? అంటే ఎట్లా కిందకి వెళ్ళి మెట్లు ఉంటాయి. అవి మట్టి బావులో లేదా ఏ బావులు అంటారు. కిందకి వెళ్ళి ముంచుకుని పైకి తెచ్చుకోవాలి. కిందకి మెట్లుగా ఉంటే చాలా కిందకి వెళ్ళాలి. అడుగు భాగం కొన్ని ఫీట్స్, చాలా ఫీట్స్ లోపలికి వెళ్ళి అది మోసుకొచ్చుకోవాలి. ఇప్పుడు ఎలియాజరు గారు అన్నాడు, అమ్మా నాకు దాహం వేస్తుంది, నాకు వాటర్ మంచి నీళ్ళు. ఆయన తాగడం ఎన్ని తాగుతాడు? మనిషి ఎన్ని తాగుతాం? ఒకేసారి బాగా తాగలుగుతారు, 2 లీటర్లు ఒకేసారి తాగుతారు. మనమైతే నేనే అన్నీ తాగుతాను. కొంతమంది ఎత్తుపడితే, కొంతమంది వాటర్ విలువ తెలియదు, కొంతమందికి ఎట్లా తాగాలో తెలియదు. తాగేసిన 2 లీటర్లు తాగేసిన 2 లీటర్లు ఆమె కడవ 20 లీటర్లు అనుకుందాం ఉదాహరణకి. మన క్యాన్ ఉంది కదా, వాటర్ క్యాను, మిల్లర్ వాటర్ తెచ్చుకుంటాం, ఆ క్యాన్ 20 లీటర్లు అది అనుకుందాం ఉదాహరణకి. ఒక్కొక్క ఒంటి ఎన్ని లీటర్లు తాగిద్దంట? ఒకేసారి 200 లీటర్లు తాగి, ఒక ఒంటి ఒకేసారి 200 లీటర్లు తాగి లోపల స్టోరేజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఎన్ని ఒంట్లు అయ్యి? 10 అని చెప్పాక ఎన్ని ఒంట్లు? 10 ఒంట్లు. 10 200 ఎంత? 2000. 2000 లీటర్లు పైన కిందకి ఎన్నిసార్లు తిరగాలి? లేకుండా 20 లీటర్లు అనుకో క్యాను, ఎన్నిసార్లు తిరగాలి? ఏమా 200 సార్లు లెక్క మార్చుకుంటున్నాం. 200 సార్లు పైకి కిందకి వెళ్ళదు. అంటే దీని అర్థం ఏంటంటే సంఘము తనకున్నది కొంచెం అంటే పిల్లి కొద్దిగా ఎన్నిసార్లు నేను తిరుగుతానా చేయగలను అనుకున్నా శక్తి నీకు కొంచెం ఉన్నాను, నీ వ్యాపారం కొంచెం ఉన్నాను, నీ ఉద్యోగ జీతం కొంచెమైనను, నీ కష్టార్జితం కొంచెమైనను, లేకపోతే నీ పనిలో వస్తుంది కొంచెమైనను, లేకపోతే నీ వ్యవసాయంలో కొంచెమైనను, మనం ఏం చేయాలంటే ఆయన నామం ఎరిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది.
హల్లెలూయా. ఆయన నామమును ఎరిగి ఉండాలి, ఆయన వాక్యమును మనం కైకొనాలి. అప్పుడు నీ కొరకు ఏం తెరవబడింది? ఏం తెరవబడింది? చదవండి. ఏం తెరవబడింది? తలుపు తెరవబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు రేపు కాక ఏం తెరవబడింది? ఏం తెరవబడింది? తలుపు, ఆశీర్వాదం తలుపు తెరవబడింది. తట్టింది. కొంతమందికి ఆశీర్వాదం ఆటాపో చెనకొచ్చింది. ఎందుకంటే మనము రాత్రికి కష్టంలో వస్తాం, చివరి దాకా ఉండలేదు. రాత్రికి వస్తాం, కొంతమంది ప్రారంభంలో వస్తారు, మధ్యలోనే వాక్యం వినరు. ఈ రోజులు ఎట్లా ఉన్నాయి? వాక్యం వినే రోజులేనా? గంట సేపు వాక్యం వినే రోజులేనా? 10 నిమిషాలు వాక్యం వినడానికి అల్లాడిపోతాం. సినిమా అయితే మైమర్చిపోతాం, ఎక్కడ ఉన్నామో మనకే తెలియదు. వాళ్ళతో పాటు ఫైటింగ్ చేసినట్టుగా ఉండిపోతాం, ఆనందంలో కలిసిపోయినట్టుగా ఉంటాం. వాక్యంలో అలా ఉంటాం. ఇప్పుడు ఇంతగా ఈ వాక్యం నేను ఒక గంట సేపు చెప్తా. ఈ గంట సేపులో మీకు 2 అనే కుదియా? కొంతమందికి ఈ గడప దాంట్లో 2 కూడా. ఎందుకని? లోపల హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. ఆ హృదయ శుద్ధి లేదు. వాక్యము లోపలికి వెళ్ళాలంటే హృదయం ఎట్లుండాలి? క్లీన్స్. ఇదంతా శుద్ధి అయి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. 127 సంస్థానాలు ఉన్నాయి. ఎక్కడ? ఎస్తేరు గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఉంటుంది. ఏమని? మొదట ఆ దేశం పేరు అహష్వేరోషు రోజు కాలంలో అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరములు హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానాలలో ఇప్పుడు వస్తీ బదులుగా వస్తీ రాణి, ఆ మాటలో వస్తీ రాణి బదులుగా ఇప్పుడు ఎవరు కావాలి? రాజుగారికి రాణి కావాలి. రాణి కావాలంటే 127 సంస్థానాలలో ఎంతమంది ఉంటారు? 127 సంస్థానాలంటే 127 కాన్స్టిట్యూషన్స్. మన బాపట్ల నియోజకవర్గం లాగా 127 సంస్థానాలలో ఎంతమంది ఆడపిల్లలు ఉంటారో, ఎంతమంది కన్యకులు ఉంటారో. కన్యక అంటే సంఘానికి పోవచ్చు. ఎన్ని సంఘాలు ఉన్నాయో, మన ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో, లేదా మన భారతదేశంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో. సంఘం ఎత్తబడాలంటే, సంఘం స్థిరపరచబడాలంటే తెలికే సంఘం అదే మనము మన శక్తి కొంచెమైనను వాక్యముగా కొనాలి. ఇక్కడ వేస్తే 127 సంస్థానాలలో అనేక మంది ఆడపిల్లలు వచ్చారు. ఆమెతో పాటు ఎస్తేరు కూడా వచ్చారు. ఎస్తేరు స్థితి ఏంటి? భక్తిగా. ఎస్తేరు తల్లిదండ్రులు ఉన్నారా? లేరు. ఇద్దరు, తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది. పెద్ద తండ్రి దగ్గర బ్రతుకుతుంది, కానీ పెద్ద తండ్రి చేసేది కొంచెం వచ్చాడు. ఏది? కాపురాదారుడు. చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. కాపురాదారుడు అయితే ఈ రోజుల్లో 15,000 వస్తాయి. సరిపోని రోజులు, 4,000 అయినా సరిపోని రోజులు. మరి పెద్ద తండ్రి ఆహ్వానం చేస్తున్నాడు. ఏమి తల్లిదండ్రులు లేదు, ఏమి పోషించి ఆదరించేవాళ్ళు అంతగా ఉండకపోవచ్చు. కానీ ఆమె కూడా ఆ 127 సంస్థానంలో ఉన్న కన్యకుల్లో చేర్చబడింది. కానీ ఆమె స్థితి కొంచెం అయినదు. ఆమె ఏముందంట? దేవుడి వాక్యం ఉంది. ఒకరోజు ఆ సమయం వచ్చేసింది. మరి రాజుగారి దగ్గర పిలిచే సమయం వచ్చింది. 127 సంస్థానంలో లక్షల మంది ఆడపిల్లలు వచ్చారు, కానీ ఏ కన్యక కూడా రాజుగారు ఇష్టపడలా. దేవుని స్తోత్రం. ఏ కన్యకలు కూడా ఇష్టపడరు. వాళ్ళు అన్ని ఆభరణం ధరించుకున్నారు, బంగారు ఆభరణాలు. ఇంకా అవన్నీ ఏదేదో గ్రాహాలు ఏంటి మొహాన్ని పూసి గ్రాహాలు, ఆ పేరు నేను చదివించలేదు, కానీ ఆ గ్రాహాలు పూసి 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 ఎన్ని దినాలు పూసి, ఎన్ని నెలలు పూసినాను. ఆ సమయం వచ్చింది. ఎస్తేరు ఏ గ్రాహాలు పూసుకున్నాను? ఏం పూసుకోండి? దేవుని వాక్యాన్ని స్తోత్రాలు. శక్తుడైన హేగి అనగా సేవకుని సాదృశ్యం, పరిశుద్ధాత్మని సాదృశ్యం. సేవకుడు చెప్పిన వాక్యం ఏంటి?
సేవకు చెప్పినట్లు వెళ్ళి ఆ సమయంలో అంటారే రాజుగారి అందరూ వద్దన్నాడు. ఏమి వంతు వచ్చేసరికి నిలబడేసరికి రాజుగారు ఏం చేశాడట, ఎవరైనా ఇష్టపడి ఆయన చేతిలో బంగారపు దండము ఆయన చాపుతాడట. చాపునప్పుడు ఏం చేయాలి, ఏం వెళ్ళి ఆ కొనను ముట్టుకుంటే ఆమె మరి సిద్ధపరచబడి ఏర్పరచబడినది. దేవుని స్తోత్రం. సంఘంతో పోల్చబడింది. ఎస్తేర్ అనగా సంఘానికి సాదృశ్యం, రేపకానగా సంఘానికి సాదృశ్యం. మనము ఆ కొనను ముట్టడానికి, అందుకే ప్రభు సన్నిధిలో, అందుకే ఇందాక చదివారు కదా, సంఘమును ప్రేమించి అందులో కళంకము కానీ ముడత కానీ అది ఏది లేకుండా ఎట్లుండాలంట, పరిశుద్ధంగా. యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించాడు. ఆయన ఎదుట నిలబడినప్పుడు మనం ఎలా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి, నిర్దోషముగా ఉండాలి, మహిమకరముగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎవరు మిమ్మల్ని సిద్ధపరిచేది? ఎస్తేర్ని ఎవరు సిద్ధపరిచారు? ఎవరు సిద్ధపరిచింది? షండుడైనా హేగే. మరి రేపుగానే ఎవరు సిద్ధపరిచారు? ఎలియాజు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు సిద్ధపరిచేది? చెప్పండి, చెప్పండి. మీరని చెప్పలేకపోతున్నారు. మేము అరువులు కదా, సేవకులైన మీరే అనొచ్చు కదా. అన్నా అన్నా బంగారం కొనుక్కుంటున్నాం, బంగారానికి దేవుని వాక్యం, దేవుని స్తోత్రం కలిగిందా. ఆకాశం గతించిపోయినా, భూమి లయమైపోయినా, ప్రభు మాట దేవుని వాక్యం శాశ్వతంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగిందా. ఇప్పుడు మిమ్మల్ని సిద్ధపరచాలి. మేము ఎట్లా సిద్ధపరచాలి? మేము వాక్యమే సిద్ధపడు. కొన్ని మాటలు మనం తెలుసుకున్నాం చాలా జాగ్రత్తగా. నేను కొన్ని విషయాలు కొన్ని రాసి పెట్టుకున్నాను, చాలా ఇంపార్టెంట్ విషయాలు. మరి చెవి కలిగిన వాడు ఆత్మ చెప్పు సంగతులు వింటాడట. అంటే ఇప్పుడు మనకి చెవులు ఉన్నాయా? ఉన్నాయి. కానీ ఏ చెవులు ఉన్నాయి? ఏ చెవులు ఉన్నాయి? పేతులు కానీ అయితే దొరుకు చెవులు ఉన్నాయి అనుకుంటున్నాను. నేనైతే మీకు మంచి చెవులే ఉన్నాయి అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. 7వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఏమని? దేవుని స్తోత్రం. మనందరికి దావీదు తాళపు చెవి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఎవడు వేలేడు తీయలేడు, ఎవడు తీయలేకుండా మేము. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, మనం తాళం వేస్తే ఎవడు వచ్చి తీయలేడు, మనం కానీ తాళం తీస్తే ఎవడు వేయలేడు. సత్యస్వరూపి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనందరి తోడుగా నడిపించుగాక. ఆమేన్. ఎందుకంటే పేతురుతో యేసు ప్రభువారు అంటున్నారు, పేతురుతో ప్రభువారు అంటున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము, అందరూ తీయండి. 16వ అధ్యాయము 18, 19 వచనాలు. పేతురుతో ఏమంటున్నాడంట అంటే, నాకు ఎదురుతో అనుకోండి, మనమే పేతురు అంటే మనమే. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ మీద ప్రభు సంఘాన్ని కట్టారు. పాతాళ లోకపు ద్వారములు సంఘము ఎదుట నిలువ నేలము. దేవుని స్తోత్రం కలుగుగాక. ఒక్క నిమిషం. పాతాళపు ద్వారములు సంఘం ఎదుట నిలవలేము. ఎందుకని? సంఘం ఎట్లా ఉంది ఇప్పుడు? పరిశుద్ధముగాను, నిర్దోషముగాను, మహిమకరముగా ఉంది. కాబట్టి కళంకము లేదు, ముడత లేదు, అటుది ఏది లేదు. కాబట్టి సంఘం ఎదుట పాతాళ లోకపు ద్వారాలు నిలువ నేలము. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ప్రభు మీ అందరికి ఇచ్చుగాక. మీలో ఒక్కొక్కరికి అనుగ్రహించబడును గాక. ఆమేన్ చెప్దామా? ఆమేన్ చెప్దామా? పరలోకపు తాళపు చెవులు మనకి ఇస్తున్నాడు. నువ్వు భూలోకమును దేని బంధిస్తావో పరలోకములో బంధించు. ఇప్పుడు నువ్వు దేవుని వాక్యమును వింటూ నీకున్నది కొంచెమైనా
గృహం చిన్నదా, ఇప్పుడు వస్తూ సరైన పొజిషన్ లేదా, చాలినంత డబ్బులు లేవా, వీటి గురించి ఆలోచించద్దు. ప్రభు నీకు శక్తిని పోతున్నాడు. పరలోకంలో ఉన్న తాళం చెవి నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత అది పరలోకమందును భూలోకమందు దేని విప్పును అది పరలోకంలో కూడా విప్పబడబోతుంది. దేవునికి స్తోత్రం. అంటే ప్రార్థన. ఇప్పుడు నువ్వు ఎక్కడ కూర్చుని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు నీ కొరకు తాళపు చెవి తెరవబోతున్నాడు. హల్లెలూయా. అది యెషయా గారు చెప్పిన విషయాలు చెప్తే మీకు బాగా అప్పుడు కొంచెం త్వరలో పెట్టుకోండి, అప్పుడు స్పష్టంగా మీకు క్లియర్ అయిపోతుంది. యెషయా ప్రవక్త ప్రవచనం అయితే ప్రకటన గ్రంథంలో ఈ విధంగా కదా, యెషయా గారు ఎప్పుడో రాసి పెట్టాడు 22వ అధ్యాయము. యెషయా ప్రవక్త ప్రవచనం 22వ అధ్యాయము 20 నుంచి ఆ దినమున నేను నా సేవకులను హిల్కీయా కుమారులకు ఎల్యాకీమును పిలిచి నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచేదను, అతడు తీయగా ఎవడను ముయ్యజాలడు, అతడు ఎవడను తీయజాలడు. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు తాళము అంటే అర్థము అధికారం. అధికారం. దావీదు తాళము అంటే అధికారం. ప్రభు మనకి అధికారం ఇవ్వబోతున్నాడు. దేని మీద? మరణం మీద అధికారం. మరణం మీద అధికారం అంట, పాతాళలోకం మీద అధికారం అంట, పరలోకంలో అధికారం. ఈ మూడు ప్రభువారు కలిగి ఉన్నాడు. ప్రభువారి బిడ్డలకు కూడా దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు తాళపు చెవి మనకి ఇస్తే అప్పుడు మనము తీస్తే మనం తీస్తేనే అది తెరవబడింది. దేవుడికి స్తోత్రం. చాలా మంది క్రైస్తవులనే కానీ ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఎలా వస్తామంటే ఇలా మరి ఏదో పోగొట్టుకున్నామనిలాగా, మరి మా స్థితి కొంచెమే కలగంటని కూడా భయపడతాం. కలగంటని కూడా భయపడతాం. కల్లో నువ్వు ప్రైమ్ మినిస్టర్గా కూర్చున్నావు అనుకోవడానికి నువ్వేమనుకుంటావు? లేచి ప్రైమ్ మినిస్టర్ సర్పంచ్ అని అవుతున్నా చూసావు. మన దిగజారుపు ఆలోచన. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? నీకు తాళపు అధికారం నేను ఇస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు తాళపు చెవి నీకు ఇస్తాను. దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు? గొర్రె అంటే మనకంటే బిలో పవర్టీ, ఇంకా పేదరికం, అలాంటి వాడిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? దేశాన్ని నడిపించడానికి ప్రైమ్ మినిస్టర్ ఎట్లాగో రాజుగారు ఎట్టకుండా ఆ విధంగా మనల్ని ఎందుకు పెట్టడం? పెడతాడు. మనలో ఏముండదు? వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, ప్రభు సన్నిధి రావడానికి అన్నేమో అన్ని డిఫాల్ట్లు ఉంటాయి, అందులో మచ్చలు ఉంటాయి, డాగులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏమని ప్రార్థన చేస్తాం మనం? అయ్యా దావీదుకి ఇచ్చిన తాళపు చెవి నాకు ఇవ్వండి. ఎలా వస్తుంది? నీకున్న కొంచెం శక్తిని ఆలోచించదు. దేవుడు నీకేంగా ఏమి ఇవ్వాలనుకున్నావు? నీలో దేవుని వాక్యం నడిపించబడు గాక. హల్లెలూయా. ఆ తర్వాత సత్యస్వరూపి దేవుని ఆత్మ ఎవరంటే, సత్యం అంటే సత్యం గురించి యేసు ప్రభు ఈ లోకములకు వచ్చింది. సత్యం అనగా ఎవరంటే ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయము 37 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 37, 38. తాము పొడిచిన వారి తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యులైన యోహాను సువార్త 19వ అధ్యాయము
చదవండి 36. అతని ఎముకలలో ఒకటైనను విలువబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగేను. పైకెళ్ళండి. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, నేను నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని. 17వ అధ్యాయం 3వ వచనం చదవండి. 17వ అధ్యాయం 3వ వచనం. యేసుక్రీస్తు ఎరుగుటే నిత్య జీవము, సత్య జీవము. తండ్రిని యేసుక్రీస్తు పిలుచుటమే అద్వితీయుడైన సత్యదేవుడు. మొదటి అధ్యాయము 14-13 వచనాల్లో చదువుతుంది. ఇదే యోహాను సువార్తలో ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్తిగా మన మధ్య నివసించెను. అవును. పైకి 13వ వచనంలో ఒకసారి వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరించవలనైనను మనుషులు ఎచ్చనైనను పుట్టిన వారు కాదు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసిస్తుంది. ఆ వాక్యమే దేవుడు యేసు ప్రభు. నేనే వాక్యమును. ఇప్పుడు మనము వాక్యము, ఒక ఆయన మందిరానికి వచ్చి ఒక ఆయన బాగా వేసుకుని వచ్చి సేవకుడు అంటున్నారంట, నాకు దేవుడు చూపించు. నాకేం చూపించాలి? ఇప్పుడు దేవుడు చూపించు అంటే అప్పుడు సేవకుడు అన్నాడంట, వాక్యమే దేవుడై ఉన్నాడయ్యా. వాక్యం ఈ వాక్యమే దేవుడై ఉన్నాడయ్యా. ఈ వాక్యం నన్ను, ఈ వాక్యం ప్రేమించు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడంటే ఆయన అంటున్నాడంట, కథలు చెప్పబాకండి. ఏం చెప్పదు? కథలు చెప్పద్దు, ఇంకోటి చేయొద్దు. నాకు దేవుడు కావాలి, నాకు దేవుడు చూపించు, నేను నమ్ముతా అని టూ మచ్ చేయొద్దు. కాసేపు ఏమర్థం కాక సేవకుడికి ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే ఈ ఆఫ్లైన్ బాక్స్ చూపించి, అయ్యా ఇదే దేవుడు అన్నాడు. అది అట్ట చెప్పు. ఇప్పుడు ఇదేంటి అంట? ఇదేంటంట? ఇప్పుడు దేవుడు అంటే దేవుడు ఎలాగా ఉంటాడా? దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఎవరిలా ఉంటాడు? ఎవరు చూశారు? యేసు ప్రభు వారి లోకమునకు మనుష్య కుమారుడుగా వచ్చాడు. కానీ అసలు ఆయన ఎలా ఉంటాడు? ఆయన భూమి ఆకాశములు పుట్టుక ముందే ఆయన ఉన్నాడు. ఒక రోజున మోషే, నేను చూడాలి అంటే నన్ను చూస్తే మసైపోతాం. కాదు నేను చూడాలి అంటే గట్టుబట్టే దేవుడు వెళ్తూ ఆయన ఈపు పాపం చూపించాడంటే, దేవుని యొక్క ఈపు పాపం చూపిస్తే మోషే ఏమైపోయాడు? మళ్ళా ప్రభు ఆయన ముట్టాడు కాబట్టి మళ్ళా కళ్ళు వచ్చి మళ్ళా మామూలు స్థితికి వచ్చింది. దేవుని స్తోత్రం. ఆయన ఈ లోకమునకు మనిషి కుమారుడుగా వచ్చాడు. ఎందుకంటే మనిషి కుమారుడుగా వస్తే మనం ఆయనతో కలిసి జీవించుతాం, ఆయనతో మనం జీవించి నడిపించబడతాం. ఆయన దేవుడుగా వచ్చాడనుకో, ఆయన చూసిన అందరూ ఏమైపోతారు? మసైపోతారు. దేవుని స్తోత్రం. అందుకని ఆయన వాక్య రూపంలో మనతో మాట్లాడతాడు. ఆయన వాక్యం అంతా ఆదియందు వాక్యం ఉండేను, వాక్యమే దేవుని యొక్క ఉండేను, ఆ వాక్యమే దేవుడే ఉండేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 16వ అధ్యాయము ఇదే యోహాను సువార్తలో 16వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుంటే, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించు. సత్య స్వరూపి దేవుని ఆత్మ జరగబోయే సంగతులను గురించి బోధించడానికి అంటే పరిశుద్ధాత్ముడు. అంటే సత్యం అంటే తండ్రిని నమ్మాలి, కుమారుని నమ్మాలి, పరిశుద్ధాత్మను నమ్మాలి. కొంతమంది తండ్రిని నమ్ముతారు, కొంతమంది కుమారుని నమ్మరు.
కొన్ని సంఘాలలో తండ్రిని నమ్ముతారు, కుమారుని నమ్ముతారు, పరిశుద్ధాత్మ నమ్ముతారు. కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురిని మనం నమ్మటమే సత్యములోకి వచ్చినట్లు. సత్యములోకి ఇప్పుడు నడిపించబడాలి. చాలా మంది నేను సత్యం చెప్తున్నాను. అది కాదు. సత్యం అంటే తండ్రి అయిన దేవుని నమ్మాలి, కుమారుడైన యేసుక్రీస్తుని నమ్మాలి. సత్య స్వరూప్యకు పరిశుద్ధాత్మ నమ్మటమే అదే సత్యం. సత్యము గురించి సాక్ష్యమే మరి ఇచ్చడానికి యేసు ప్రభు లోకముకు వచ్చాడు. కాలము చెప్పి మనకి ఇవ్వడానికి ఏ లోకములకు వచ్చి మన దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలే చెప్తున్నాను. అసలు ఈ సంఘం యొక్క స్థితి ఏంటో మనం తెలుసుకుని మనం ముందుకు సాగిపోదాం. ఈ ఫిలదెల్ఫియా సంఘంలో స్థితి ఏంటంటే 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్నది శక్తి కొంచెమైనను, నీవు నా వాక్యమును గైకొను, నీవు నా నామమును ఎరుగలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీయబడి ఉన్నది, దాన్ని ఎవడు వేయలేడు, తీయలేడు, వేయలేడు. అలాంటి కృపను నీ అందరికి దయచేయను కాక. అయితే మనకి కొంచెం ఉంది అని కొంతమంది బాధపడతాం. చిన్న ఉద్యోగం, నాకు ఉద్యోగం చేద్దాము, నాకు మొదటి వారంలోనే సరిపోదని బాధపడుతున్నారేమో, లేకపోతే నాకు వచ్చే కూలి, లేకపోతే నా కష్టం చేద్దాం నెలలో కనీసం పార్టీలు రావట్లేదు అనుకుంటున్నారేమో. దేవుడు ఈ రోజు నుండి మిమ్మల్ని, మీ కష్టార్జితమును, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించుగాక. ఆశీర్వాదము తలుపు మీ ఎదుట తెరవబడును గాక. అందులోకి మీరు ప్రవేశించును గాక. కోరేష్లో పుట్టక ముందు కొన్ని సంవత్సరాల క్రితం ప్రభువారు ఐజా ప్రవక్త ఏమన్నాడంటే నువ్వు వెళ్తున్న స్థలం మెట్టగా ఉన్న స్థలం నేను సరళం చేస్తాను, తర్వాత దాచవచ్చుబడిన ధన నిధులను నీ కొరకు తెరుస్తా. ఖజానా, పరలోకంలో పెద్ద ఖజానా ఉంటుంది. ఖజానా బాక్స్, ట్రెజరీ బాక్స్. ఈ బాక్స్ తెరిస్తే మరి దేవుడు ఆ బాక్స్ తెరిస్తే ఎలా ఉంటాం? మన పెద్దలు మనం చూస్తున్నాం. మనకంటే ముందు ప్రార్థన వీరులు మనం చూసాం. ఎవరైతే మొదట్లో శక్తి, ఒక ఆయన గురించి మాకు చెప్పారు. ఒక సేవకుడు, ఆయన ఒక పంచి చొక్కా, ఆయన మీటింగ్కి వెళ్ళి వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాకింగ్ చెప్తాడు పగలు సాయంత్రం. నైట్ ఆయన టవల్ మీద టవల్ కట్టుకుని పడుకుని ఆయనంట ఆ పంచి చొక్కా బన్ని ఉతుక్కుని నైట్ అంతా ఆరబెట్టుకుని మళ్ళీ ఉదయాన్నే ఆ బట్టలు వేసుకున్నాడు. ఒక్క జతతో కొన్ని సంవత్సరాలు గడిపాడు. హల్లెలూయా. ఆయన గురించి ఆయన చెప్పాల, ఆయన గురించి వేరే ఒక పెద్ద స్కూల్ యాజమాన్యం చెప్పారు. మా పిల్లల్ని టీసీ తీసుకురావడానికి గుంటూరులో వెళ్తే ఆ స్కూల్ యాజమాన్యంలో మరి ఆ యాజమాన్యం నాయుడు కాపులు కూడా ఆయన చెప్తున్నాడు, ఆయన చూసి మేము నేర్చుకుని ఆయన పరిచయం చేసామండి అని మాతో ఎప్పుడు మాట్లాడేవాడు. 10 సంవత్సరాలు మాతో మాట్లాడకుండా మా పిల్లల్ని తెచ్చాక వెళ్ళిపోవటం. ఆయన అప్పటికి ఎవ్వరు మాట్లాడదు. ఆయన టైం కరెక్ట్గా 8 అయిందంటే గేట్ వేసేస్తాడు. నువ్వు ప్రధానమంత్రిని తీసుకొచ్చి గేట్ తీయమన్నా కానీ తీరు. ఆయన ఒక సిస్టమ్ అంటే ఆ సిస్టమ్ ఫాలో అవుతాడు. లాస్ట్ 10 సంవత్సరాలు మా పిల్లల ఆ స్కూల్లో చదువుతున్నాడు. ఆ టీసీ గారికి పోయినప్పుడు ఆయన చెప్పిన విషయం ఒక సేవకుడు ఈ విధంగా కష్టపడ్డాడు. ఆ సేవకుడు దేవుడు ఏం చేశాడంటే బహుగా ఆశీర్వదించాడు. చప్పుడు కొట్టి ప్రభుత్వం సేవకుడుగా మా పరిస్థితి కొంచెమైనను, మీ విశ్వాసులుగా మీరు కొంచెమైనను దీని గురించి బాధపడకండి. వాక్యం
వాక్యమును పొందుకుని ఈరోజు నేను ఎంత వాక్యం ఈ వాక్యం నేను పొందుకున్నానని అడుగులు వేయండి. అంటే భవిష్యత్తు అంటే గంట తర్వాత భవిష్యత్తు అంటారు. ఫ్యూచర్లో దేవుడు ఒక గొప్ప ఉన్నతమైన కృపను మీకు అనుగ్రహించుగాక. మీ ద్వారా మీ బిడ్డలు ఆస్వాదించబడాలంటే ఈ వాక్యమును మీరు కైకొనాలి. నీకున్నటువంటి శక్తి కొంచెమైనను దేవుని కృప నీలో ప్రారంభించబడింది. ఆదికాండము 26వ అధ్యాయము ఇక్కడ ఇస్సాకు గురించి రాయబడింది. ఆదికాండము 26వ అధ్యాయము అసలు వాక్యం ఇప్పుడే స్టార్ట్ అయింది. దేవుని మాటలు చాలా ప్రాముఖ్యమైనది. 26వ అధ్యాయము మొదటి వచనం నుంచి వచ్చాము. అబ్రహాము దినములలో వచ్చిన కరువు మరి ఒక కరువు వచ్చిందంట. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకునకు వెళ్ళెను. నువ్వు ఐగుప్తులోకి వెళ్ళొద్దు, నేను నీతో చెప్పుచున్నా చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు నేను నీకు తోడై ఉండి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక నిమిషం, దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము దినాలలో కరువు వచ్చింది. అలాగే తన కుమారుడైన ఇస్సాకు దినాలలో కరువు వచ్చింది. ఆ రోజుల్లో మనకులాగా ఒక 10 ఎకరాల పొలం ఉంటే మనం ఏం చేస్తాం? 10 ఎకరాలని కరగదీస్తాం. కానీ మన పెద్దలంట అంత ఉన్నా వాళ్ళ సిస్టమ్ ఏంటంటే ఎంత ఉన్నా వాళ్ళు పని చేయాలి. అందరం ఫారిన్ కంట్రీస్లో పడింది. ఇంట్లో 8 మంది ఉంటే 8 మంది ఏం చేయాలంట? పని చేయాల్సింది. ప్రతి ఒక్కరు ఆ ఏజ్ రాగానే చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తారు. ఇక్కడ కూడా ఇస్సాకు ఆస్తి పరుడే కానీ కరువు వచ్చినప్పుడు వేరే ప్రాంతంలోకి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు, నేను చూపించుచున్నా ఎక్కడికి వెళ్ళమన్నాడు? గెరారు దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత ఏలైనా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొన్నాడు. దేవునికి స్తోత్రం. మన పెద్దలు అబ్రహాము దేవుడు అసలు ఆయనకి తెలియదు. అబ్రహాము ఎవడు? ఒక అన్యుడు. అబ్రహాము అన్యుడు, దేవుడు మాట్లాడున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నిరీక్షణకు ఆధారం లేని అప్పుడే దేవుడిని అబ్రహాము నమ్మాడు. అబ్రహాముకు దేవుడు అడ్రస్ చెప్పాలి. ఏం చూపించాడు? దిక్కు చూపించాడు. అమ్మ ఇప్పుడు మనం అడ్రస్ వెళ్ళాలంటే ఏం పెట్టమన్నారు? ఇప్పుడు కదిలితే లొకేషన్ పెట్టమా. ఇంటి పక్కన కూడా ఏం పెట్టాలంట? లొకేషన్ పెట్టమా. ఆ రోజుల్లో దేవుడు అబ్రహాముని చూపించి దిక్కు మాత్రమే చెప్పాడు. డైరెక్షన్స్ ఏ డైరెక్షన్ చెప్పాడు కదా, దిక్కు చూపించాలి. ఆయన దిక్కున కనుక దేవుడు మాట నమ్మలేడు. దేవుడే తీసుకెళ్ళి దేవుడు ఇస్తున్నాడు. మొదట్లో కష్టంగా ఉంది, కొంచెం ఉంది, దేవుడు మాట విన్నాడు. ఆ తర్వాత అబ్రహాము ఎలా ఆశీర్వదించబడ్డాడు? భూమి భరించలేనంత ఎంత ఆశీర్వదించబడ్డాడు. ఆయన ఆశీర్వాదం, ఆయన ఉన్న ప్రాపర్టీ భూమి భరించలేనంత. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మొదట్లో మనకి కష్టం ఉంటుంది, కరువుగా ఉంటుంది. ఇస్సాకు కూడా కరువు వచ్చింది, మన పితరులు కరువు వచ్చింది, అబ్రహాము కరువు వచ్చింది, యాకోబు కరువు వచ్చింది, ఇప్పుడు మనం కూడా కరువు వచ్చింది. కానీ కరువులోనే ఏం చేస్తాడు? సారేపతి గ్రామంలో కరువు వచ్చింది. ఒక ఆమె ఉంది, ఎదుగురాము. ఆ ఇంట్లో ఏముంది? పట్టెడు పిండి, పొట్టి నూనె. పట్టెడు పిండి అయితే ఎంత చపాతీ అయింది, ఎంత రొట్టె అయింది? ఇది కలిపి అయితే ఎంత రొట్టె. అక్కడికి దైవజన ఏరియా గారిని పంపించారు. ఈరోజున ఈ మాటల ద్వారా మీరందరూ సమృద్ధిగా ఆయన కృప పొందుకుని ఆశీర్వదించబడుగాక. ఆ సారీపతి పెద్దరానికి దేవుని వాక్యం ఉంది కాబట్టి సేవకు వెళ్ళగానే ఆమె గవిలో ఉందండి, గవిలో ఉందంట. కొంచెం మంచినీళ్ళు ఇవ్వు అని అడిగాడంట. ఆమె గొప్ప మంచినీళ్ళు నేను తెచ్చిపోతుంటే ఆమె అక్కడ నుంచి వస్తున్నప్పుడు ఏమని అడిగాడు? కొంచెం తినడానికి ఆహారం తీసుకురామా అంటే అప్పుడు ఆమె అంది, ఏముంది అయ్యా, ఏముంది?
జీవం యెహోవా అంటే యెహోవా మీద ఒట్టంటమే. నిజంగా చెప్తున్నాను. ఏమని నా దగ్గర కొంచెం ఉంటాయా, నా బిడ్డకు పెట్టుకుని ఒక రొట్టె అయితే అప్పం అంటే రొట్టె, తమిళ్లో అప్పం అంట, తెలుగు భాషలో రొట్టె. అంత ఉండదు, అంత రొట్టె నా పిల్లలు పెట్టుకుని చనిపోవాలని సిద్ధంగా ఉన్నానంటే అప్పుడు దైవజనుడు అంటాడు, అది నా కొరకు తీసుకురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా నమ్మిందా నమ్మలేదా? ఇప్పుడు నువ్వు వాక్యం నమ్ముతావా నమ్మవా? నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే సారేపాతు నా వెలుగున అంటూ ఆస్వాదించబడినట్లుగా ప్రభు నిన్ను కూడా ఆస్వాదించబడిన కాక ఇచ్చేసి అదే కొంచెం వాక్యం అంటున్నాడు. అన్నీ ఉన్నాం ప్రాంతం కాదు. ఎట్లా అన్నీ ఉంటే సగం అయిపోవాలి ప్రాంతం, అంతేగా? ఇక అంతేనా కాదు? అన్నీ ఉంటే సగం అయిపోవాలి ప్రాంతం. మళ్ళీ యవ్వనాలు రాత్రి పక్కన వెళ్తాం, వాక్యం చదివారా, ఈ మాట పాడారా, అది చేశారా, ఇది వాక్యం వినేది ఎక్కడ? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క మాట చదువుతుందా? నిన్న వచ్చిన 12వ వచనం చదవండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం నూరంతర ఫలం పొందెను. చూసారా? ఇస్సాకు కష్టమైన దేవుని మాట విన్నాడు, దేవుని మాట ప్రకారం నడిచాడు, వాక్యం విన్నాడు. దేవుని మాట విన్నటువంటి వాక్యం విన్నాడు. ఆ దేశమందు విత్తనం వేసాడు. ఆ విత్తనం ఏమైంది? నూరంతర ఫలం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విత్తనముని, ఈ వాక్యం అనే విత్తనం ప్రభువుని హృదయంలో నూరంతర ఫలముగా మార్చబడాలంటే నీ మనసు ఎట్లా ఉండాలి? నీ మనసు ఎట్లా ఉండాలి? యోగ్యమైన మంచి మనసు ఉండాలి. ఈ వాక్యం నీ హృదయంలోకి వెళ్ళాలంటే నీ మనసు ఎట్లా ఉండాలి? యోగ్యమైన మంచి మనసు అయితే అప్పుడు వెళ్ళింది. అందుకే హృదయ శుద్ధి కలిగిన వర్తనలు అది ఇది శుద్ధి కలిగి ఉంటే వాక్యం వెళ్ళింది. వాక్యం నిన్ను బలపరిచింది. ఈ వాక్యం నిన్ను స్థిరపరిచింది. మిత్రమేంగానే ఆ దేశంలో ఇస్సాకు దేవుడు ఎట్లా ఆస్వాదించాడు? 13వ వచనం, అతను మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొంది ఉన్నాడు. కాబట్టి దేవుడు పిల్లదెలిపే సంఘము కొంచెమే. పిల్లదెలిపే సంఘానికి గ్రూపులు రేకులు లేవు. సంఘం అంటే ఇది ఈ కనపడేది కాదు, కానీ సంఘం అంటే మన హృదయము శుద్ధిగా ఉండి. ఇప్పుడు 100 ట్యూబ్లైట్లు ఉన్నాయి దాన్ని అనుకుందాం. ఈ 100 ట్యూబ్లైట్లో ఒక్కడు కూడా ఎలగట్లేదు అనుకో, ఉపయోగం ఉందా ట్యూబ్లైట్ వల్ల? ఈ 100 ట్యూబ్లైట్లు ఉండడానికి ఉన్నాయి, ఒక్కడు కూడా ఎలగట్లేదు అనుకో, ఏమన్నా ఉపయోగం ఉందా? ఇందులో ఒక్క ట్యూబ్లైట్ వెలుగుతున్నా కానీ ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందా? చెప్పలేదు. ఉపయోగం ఉంది. సంఘంలో 100 మంది ఉండి 100 మంది వాక్యం లేకుండా చూడటానికి 100 మంది ఉన్నారంటే సంఘము ఉపయోగం లేదు. ఒక్కరు వాక్యం కలిగి ఉంది, అది ఉపయోగం. సంఘం ఎంతదన్నది కాదు, సంఘంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి, క్రమం ఉండాలి, ప్రభుని ఆరాధించేవారై ఉండాలి, పరిశుద్ధాత్మ మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరి మన పెద్దల రోజుల్లో అయితే మనం చెప్పేది ఏముంది? యేసు ప్రభు అంటే చంపేసేవాడు. అలాంటి రోజుల్లో కూడా మన పెద్దలు దేవుడు నడిపించుకున్నట్లుగా అనబడే పిల్లల సంఘం వలె మనం నడిపించుకొని ఎత్తబడే మరి సమయం వచ్చినప్పుడు యేసు ప్రభు రాబోతున్నాడు. కన్య కంటే సంఘానికి పోల్చుకుంది. మనందరం ఎలా ఉండాలి? కన్య కంటే ప్యూరిటీ. వాళ్ళు ఏ కళకి ఉండకూడదు, ముడత ఉండకూడదు, ఏది ఉండకూడదు. ఎట్లా ఉండాలి? ఏమా అప్పుడే నిద్రకుండా పొద్దున్నే నిద్ర పరిశుద్ధపరచాలి.
ఇప్పుడు నేను మొదలుపెట్టి 49 నిమిషాలు నేను ముగించబోతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధంగా ఆయన ఎదుగుతున్నప్పుడు మనము మధ్యాకాశంలో మనకి 7 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు ఏముంది? గొప్ప విందు. నిజంగా విందులో ప్రవేశించడానికి ఈ కష్టం, ఈ పని, ఈ బాధ్యత. ఎందుకు పరిగెత్తుతున్నాం ప్రభు సన్నిధికి? ఎందుకంటే రాబోయే కాలం ప్రభువారు ఎత్తబడప్పుడు ప్రభు మనకి ఎన్ని అప్పిస్తాడు? 6 రెక్కలు ఇస్తాడు. చక్కగా ఎగిరిపోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాని కొరకు ప్రయాసపడదాం. అవన్నీ వాక్యం ఉంటేనే, వాక్యం లేకుండా నీకు ఏమాత్రం కూడా చూపించాలి. వాక్యం లేకుండా నువ్వు ఏది చేయలేవు. ఒకటే కొలిక 100 పులుసులు కలిపి ఒకటే కొలిక ఏంటది? ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్యం శక్తి కలిగినది. ఈ వాక్యము విత్తనమే. ఈ వాక్యం అనే విత్తనం నీ హృదయంలో పడి ఫలించి నడిపించుగాక. హల్లెలూయా. నడిపించబడుగాక. దేవుడి మాటను మన హృదయంలో స్థిరపరచుగాక. ఆమేన్.